నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సన్ఫ్లవర్ కప్ కోస్టర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సన్ఫ్లవర్ కప్ కోస్టర్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. సో దీనికోసం నేను బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ యాన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 4mm హుక్ తీసుకున్నాను. సో మనం సన్ఫ్లవర్ కోస్టర్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక మ్యాజిక్ రింగ్ వేసుకుంటున్నాను. సో మ్యాజిక్ రింగ్ వేసుకొని నేను ఇక్కడ 3 చైన్స్ వేసుకుంటున్నాను. ఇది చైన్ 1, చైన్ 2, చైన్ 3. ఇప్పుడు మన రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మ్యాజిక్ రింగ్ లోపల డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేస్తాము. సో టోటల్గా మనం 19 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి మ్యాజిక్ రింగ్ లోపల. సో ఇలా డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళాలి మ్యాజిక్ రింగ్ లోపల 19 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్. ఇప్పుడు 19 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ మ్యాజిక్ రింగ్లో వేసుకున్నాం కదా. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఎండ్లో టెయిల్ కనిపిస్తుంది చూసారా, అది పట్టుకొని లాగితే మ్యాజిక్ రింగ్ టైట్ అవుతుంది. సో ఇలా పట్టుకొని లాగిన తర్వాత చూసారా మ్యాజిక్ రింగ్ టైట్ అయింది. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. మనం ఫస్ట్లో 3 చైన్స్ వేసుకున్నాం కదా. సో థర్డ్ చైన్లో మనం ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో థర్డ్ చైన్లో హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో మన రౌండ్ 1 ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు రౌండ్ 2 స్టార్ట్ చేస్తాము. సో ముందుగా నేను 3 చైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న 3 చైన్స్ కింద కనిపిస్తున్న స్టిచ్లోనే, సో అదే స్టిచ్లో మనం అక్కడ ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో ఇలా డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం ఇప్పుడు 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం. 1 కంప్లీట్ అయింది కదా. ఇంకో డబుల్ క్రోషెట్ స్టిచ్ కూడా సేమ్ అదే స్టిచ్లో వేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ స్టిచ్ వరకు ఒక్కొక్క స్టిచ్లో మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా రౌండ్ 2 అంతా ఒక్కొక్క స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవడమే. ఇలా రౌండ్ 2 అంతా ఫినిష్ అయిపోయాక ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. ఫస్ట్లో 3 చైన్స్ వేసుకున్నాం కదా. సో థర్డ్ చైన్లో మనం ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాం. హుక్ని థర్డ్ చైన్లో ఇన్సర్ట్ చేసి, ఇప్పుడు మనం హుక్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్ యాన్ని లీవ్ చేసేసి ఎల్లో కలర్ యాన్ని హుక్ ద్వారా జాయిన్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే మీరు స్లిప్ స్టిచ్ వేసుకున్నాను కలర్ చేంజ్ చేసి. ఈ విధంగా మన రౌండ్ 2 కంప్లీట్ చేశాక రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను రౌండ్ 3లో ఫస్ట్ చైన్ 3 వేసుకుంటున్నా. చైన్ 3 వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చైన్ 2 వేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం.
ఇప్పుడు మళ్ళీ చైన్ 2 వేసుకుంటాం. సో ఇదే లాస్ట్ స్టిచ్ వరకు మనం కంటిన్యూ చేస్తాము. 2 స్టిచ్చెస్లో 1 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకొని చైన్ 2 వేసుకోవాలి. సో ఇదే ప్యాటర్న్ మనం లాస్ట్ స్టిచ్ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. మనం 3 చైన్స్ వేసుకున్నాం కదా, సో ఆ థర్డ్ చైన్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. మన రౌండ్ 3 కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు రౌండ్ 4 స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా నేను చైన్ 3 వేసుకున్నా. సో ఇక్కడ చూస్తే మీరు చైన్ 2 గ్యాప్స్ ఉన్నాయి కదా, సో అందులో వర్క్ చేస్తాం ఇప్పుడు. సో నేను ఇక్కడ చైన్ 2 స్పేస్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. సేమ్ అదే చైన్ 2 స్పేస్లో ఇది సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్, ఇది థర్డ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సో ఇప్పుడు ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత నేను చైన్ 2 వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ అదే చైన్ 2 స్పేస్లో మనం 4 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం. సేమ్ అదే చైన్ 2 స్పేస్లో 1 డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా, ఇది సెకండ్ది, ఇది థర్డ్ డబుల్ క్రోషెట్ స్టిచ్, ఇది ఫోర్త్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సో ఇప్పుడు నెక్స్ట్ చైన్ 2 స్పేస్లో ఇక్కడ నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ చైన్ 2 స్పేస్లో 4 డబల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటున్నా. 1 2 డబల్ క్రోషెట్ స్టిచ్, 3 డబల్ క్రోషెట్ స్టిచ్, ఇది ఫోర్త్ డబల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు చైన్ 2 వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ అదే చైన్ 2 స్పేస్లో 4 డబల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటున్నా. సో ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చైన్ 2 గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ వెళ్ళాలి లాస్ట్ స్టిచ్ వరకు. సో ఇలా స్టిచ్చెస్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. మనం వేసుకున్న 3 చైన్స్లో థర్డ్ చైన్లో ఇలా హుక్ని ఇన్సర్ట్ చేసి చేసిన తర్వాత యార్న్ ఓవర్ చేయాలి. సో ఇప్పుడు నేను స్లిప్ స్టిచ్ వేసుకున్నా. ఒక చైన్ వేసేసుకొని ఇప్పుడు మన యార్న్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా యార్న్ని కనపడకుండా ఎలా వీవింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలా ఒక్కొక్క స్టిచ్ నుండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా హుక్ హెల్ప్తో యార్న్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. సో అలా ఒక 5 to 8 స్టిచ్చెస్ వెనకాతల నుంచి అలా యార్న్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత సిజర్తో కట్ చేసేయడమే. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా యార్న్స్ కూడా నాట్ వేసేసుకొని ఎక్స్ట్రా యార్న్స్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మ్యాజిక్ రింగ్ వేసుకున్నాం కదా, అది టైట్ చేసేటప్పుడు సో దాని టేల్ని ఇలా నీడిల్ హెల్ప్తో ఒక 8 to 10 స్టిచ్చెస్ రౌండ్ 1లో స్టిచ్చెస్ ఉన్నాయి కదా, సో వాటి బ్యాక్ సైడ్ మిడిల్లో ఇలా నీడిల్ హెల్ప్తో
లోపలికి వీవింగ్ చేసేసుకుంటూ లాస్ట్లో ఉన్న ఎక్స్ట్రా యాన్ కట్ చేసేసుకోవడమే. అంతేనండి, మన ఎంతో బ్యూటిఫుల్ సన్ఫ్లవర్ కప్ కోస్టర్ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.